పట్టుకునేటప్పుడు సాక్ష్యం ఉండాలి, లేకపోతే నేనెక్కడ తిన్నానంటాడు. మూతికి అంటుకోవాలి, చేతికి అంటుకోవాలి. చేతికి అంటుకుని ఉండగా పట్టుకుంటే సరిపోదు, మూతికి కూడా అంటుకోవాలి. పాపం బలరాముడు ఇలాంటి పనులు చేయడు. ఏదో ఇంటి పట్టున కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఈయనే వచ్చాడు తన వెనక పరివారంతో. వచ్చి తలుపు పక్కన ఉన్నటువంటి కుండ చూశాడు. ఆయనకు అనుమానం వచ్చింది. ఒరే, అందరూ ఉట్లు మీద పెడితే ఈవిడ తలుపు పక్కన పెట్టిందంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, పరమ నిశ్శబ్దంగా తినండి, దక్షిణామూర్తులై తినండి అన్నాడు. అలాగే అన్నాడు. కుండ మూత తీశాడు, ఒక్కొక్కడిని పిలుస్తున్నాడు. అందులో ఏం తేడా ఉండదు, మళ్ళీ తోసుకోవడాలు అవి ఉండవు. చక్కగా ఒక్కొక్కరు వస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మయ్యా, నేను కూడా పుచ్చేసుకుంటే అయిపోయిందని ఆఖరణ కుండలో ఉన్నది ఇలా చేత్తో తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. టక్కన పట్టుకుంది వచ్చి. పట్టుకునేటప్పటికీ కృష్ణుడు ఏమై చేయాలి? చెయ్యి లాక్కుని అవి వదిలిపెట్టానాలి. ఆయన ఏమన్నా అన్నాడు. ఆవిడ తెల్లపోయింది. ఇదేంటి దొంగతనం చేస్తుంటే పట్టుకుంటే దొరలా నించున్నాడు అని ఆవిడ అంది. అసలు చూద్దాం ఏమంటే, కస్త్వంబాల అంది. ఎవరు నువ్వు అంది. ఆయన ఏం చెప్పాలి? నేను కృష్ణుడిని చెప్పాలి. ఆయన అలా చెప్పలేదు. బలానుజ, బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఆయన పేరు ఎందుకు? అంటే తన పేరు మానేసి ఇంట్లో బుద్ధిగా ఉన్న అన్నయ్య పేరు చెప్పాడు. బలానుజ అన్నాడు. అయ్య బాబోయ్, గుండెలు తీసిన బంటు. అసలు నిజంగా వెంటనే పిల్లాడు భయపడిపోయి ఏదో కృష్ణుడు అమ్మ తప్పైపోయిందమ్మా అనాలి. అనడం మానేసి వాళ్ళ అన్నయ్య పేరు చెప్తున్నాడు. అని కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇలా చూసి, ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదేంటి అన్నాడు. అయ్య బాబోయ్, మీ ఇల్లు అనుకున్నా వచ్చావా? సరే. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. సరే పోన్లే, కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు అంది. ఎందుకు చెయ్యి పెట్టి వెన్న తీస్తున్నావు అంది. ఆయన అన్నాడు ఇలా చూసి, మాత కంచన వత్సకం మృగమిదా మాతా విషాదం క్షణ. కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా? మా దూడ ఒకటి తప్పిపోయింది, ఉందేమో అని చూస్తున్నాను. ఏంటి అలా అరుస్తూ? దూడ పారిపోతే కాసేపు మెల్లిగా మాట్లాడు అన్నాడు. అయ్య బాబాయ్, దూడ కుండలో దూరితే వెతుక్కుంటున్నావా చెయ్యట్టి అని ఆవిడ తెల్లబోయి చెయ్యి వదిలేసింది. అంత దబాయించి మాట్లాడుతుంటే తెల్లబోయినటువంటి గోపకన్య ఉందే, గోపకన్య తెల్లబోయేటట్టుగా మాట్లాడిన ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము అనుగ్రహించుగాక అన్నాడు లీలాశకుడు. కాబట్టి ఒకళ్ళని మించి ఒకళ్ళు అనుభవించారు. ఈ అనుభవించడంలో ముందు రోజే వీళ్ళందరూ వచ్చి ఈ నేరారోపణలన్నీ చేశారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ, పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అన్నారు. మహానుభావుడు మా అన్నగారు నందుడి మీద ఒట్టు, ఇక మేము ఈ ఊళ్ళో బతకలేం, ఈయన బతకనివ్వడు ఈ కృష్ణుడు, పాలు పెరుగు వెన్న ఏమీ దక్కట్లేదు మాకు, కాబట్టి మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం అన్నారు. అంటే ఆవిడంది, ఎందుకమ్మా అలా మాట్లాడతారు? పాపం మా అబ్బాయికి చక్కగా ఒళ్ళో పడుకున్నాడు, పడుకుని వాళ్ళు చెప్తుంటే ఇలా చూసి అమ్మ వంక చూసి అనేవాడు. పాపం ఏమీ ఎరగనివాడు అనుకుని, ఎందుకమ్మా అలా మాట్లాడతారు, అసలు మా అబ్బాయికి ఏమీ తెలియదమ్మా అని వెనకేసుకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు. అవునులే, ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది? మేము చెప్తే మేము అందరం అబద్ధాలు ఆడామన్నావుగా, రేపు మీ ఇంట్లో చేస్తాడు రోజున, అప్పుడు నువ్వు పట్టుకుందువు కానివేమో చూద్దు కానీ, మీరు పట్టుకోలేకపోయారా అన్నావుగా, నువ్వు పట్టుకో చూస్తాం అన్నారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ వెనక్కి రండి, ఆ బద్దలైపోయిన కుండ దగ్గరికి వచ్చి చూసింది. ఆవిడ బాధ ఏమిటంటే, కుండ బద్దలైపోయిందన్నది ఒక ఎత్తు అయితే, తన కొడుకు ఇంత అల్లరి చేశాడు, వాళ్ళందరూ చూస్తున్నారు గోడ మించి. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, పట్టుకుంటుందేమో అని. వెనక్కి తిరిగి చూస్తే గోపకాంతలు, ముందు చూస్తే బద్దలైపోయిన కుండ, పట్టుకుందామంటే అక్కడ లేడు. ఎరా కృష్ణ అందనుకోండి, ఇక మళ్ళీ కనపడ్డ సాయంకాలం వరకు. అందుకని ఆవిడ పట్టుకోవాలి కాబట్టి ఆలోచించింది. లాలనమున బహుదోషములు లింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయన్. నా కొడుకు అని ముద్దు చేస్తే అది ఎలా ఉంటుంది అంటే, ఏదో కృష్ణదేవరాయల వారి చరిత్రలో రామరాయల వారు మాట అంటాడు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు. అబ్బా, రోజు మా ఇంట్లో దీపం ఎంత బాగా వెలుగుతుంటుందో అని ముద్దొచ్చేసి దాన్ని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అందుకని లాలనమున బహుదోషములు లింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును. అప్పుడప్పుడు పిల్లలకి 2 దెబ్బలు పడుతూ ఉండాలి. తాడనంబె బాలు రకును పద్యంబరయ, పిల్లలకి 2 దెబ్బలు వెయ్యాలి. అప్పుడప్పుడు వేస్తుంటే యుక్తాయుక్త విచక్షణతో వెయ్యాలి, వేస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని. ఇవాళ కృష్ణుణ్ణి కట్టేస్తాను, కొట్టేస్తాను,
ఎవడైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త జగత్తులు తన కడుపులో ఉన్నవాడు, ఆయన్ని పడతానంటోంది, కడతానంటోంది, కొడతానంటోంది అని ఇప్పుడు పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్న దానిలా సిద్ధమైంది. ఎందుకని తొందరపడి వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన ఏమంత తొందరగా దొరికేవాడు కాడు. ఆ జడ వేసుకునింది, ఆ జడ తీసింది, గట్టిగా కొప్పు బిగించుకుంది, ఆ పువ్వులన్నీ బాగా కొప్పు లోపలికి దోపుకుంది. అంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తడానికి తన యొక్క ఆహార్యము ఎలా ఉంటే ఆనుకూల్యతని పొందుతుందో అంత ఆనుకూల్యతని సిద్ధింపజేసుకుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.